రే బండోడా, నీటిలో దిగుతానంటే మాత్రం దూకు, లేదంటే ఏం చెక్కు, సరేనా? ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఎక్కువ. రే అలాగే ఇంకోటి చెప్తాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చేయండి, ఇంకెవ్వరూ చెయ్యొద్దు. ఇక్కడ లోతు ఎక్కువ, అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. బాగా కరెక్ట్ గా ఫోకస్ చేయరా. అయితే మొదలు పెడదామా? చేస్తున్నావు ఎందుకు ఇలా కామెడీ చేస్తున్నారు? త్వరగా దిగండి రా, త్వరగా రండి, తనకి సాయం చేయండి. త్వరగా త్వరగా ఎందుకు రాలా చేస్తున్నారు? త్వరగా త్వరగా పైకి ఎత్తండి వాడిని, లాక్కురా. రారా వాడిని ఇక్కడికి దగ్గరికి తీసుకురా. నీకేం కాదు, ఇట్రా ఇట్రా ఇట్రా, నీకేం కాదు. పట్టుకో పట్టుకో. రే దత్తమన్నారా, వీడికి ఈత రాదురా. ఎత్తండి, ఎత్తు ఎత్తు. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. అసలు ఈత కొట్టడం రాని వాడిని ఇలా ఎవరైనా నీళ్ళలో తోస్తారా? తెలివి తక్కువ వాడా. ఒకటి గురించి ఏమీ తెలియకుండా అలా తోసేస్తావా? నాకు నిజంగానే తెలీదు. రే నీకేం కాలేదురా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. రే నీకేం లేదు, భయపడలేదు. వదిలేయండి. క్షణం వాడు ఎలా భయపడిపోయాడో తెలుసారా? నేనేమన్నా కావాలని చేశానా? రే సారీరా, నేను కావాలని చేయలేదు, వదిలే. బానే ఉన్నాడులే. రే నీకేం కాలేదు, నీకేం కాదు, భయపడకు. నీకేం కాదు, మేము ఉన్నాం కదరా. ఎక్కువగా భయపడ్డాడు అంతే, ఏం లేదు. సరే సరే సరే, వదిలేండి వదిలేండి, ఫ్రీగా వదిలేండి. కొంచెం తనకి గాలి ఆడిన వదిలేండి. కానంటే ఒకటి చేయరా, సోనని తీసుకెళ్లి తనకు కొంచెం నీళ్ళు ఇవ్వు. నువ్వు ఓకేనారా? సరే సరే. సో గైస్, మీరే చూస్తున్నారు కదా, ఇది ఎంతో కష్టమైన ఒక ట్రెక్కింగ్. ఇప్పుడు మేము ఈ కొండ మీద ఎక్కి అదిగో అటువైపు వెళ్ళబోతున్నాం. అక్కడ మంచి చోటు ఏమైనా ఉంటే అక్కడే విశ్రాంతి తీసుకొని తినడానికి కూడా ఏదైనా ఏర్పాట్లు చేస్తాము. రే త్వరగా రండి రా, ఇంకా ఎంత టైం తీసుకుంటారు? రండి రండి, త్వరగా ఎక్కితే గానీ మనం సేఫ్ గా ఉండలేము. 4 వైపులా జంతువులు ఏమైనా ఉన్నాయో లేదో చూస్తూ ఉండండి, సరేనా? రే బండోడా, త్వరగా రా, నీకేం కాదు, రా. ఎక్కువ ఎక్కువ. ఈ ఒక్క లైట్ ఆఫ్ చేసామనుకోండి, అస్సలు ఏమీ కనిపించదు. చూసారా? రే లైట్ ఆన్ చేయి. భయపడినట్టున్నాడు పాపం. ఏమీ కనబడడం లేదు ఇక్కడ. సరే సరే, పైకి ఎక్కుదాం రండి. నీకు పిచ్చేరా పట్టింది? ఇటువంటి ప్లేస్ కు మమ్మల్ని తీసుకొచ్చావేంటి? ఏమైందిరా చమన్? మా అన్న బుర్ర పాడైనట్టుంది, ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు. డైలాగు ఇప్పుడు చెప్పు చూద్దాం. ఇప్పుడు డైలాగులు ఏమీ గుర్తుకు రావడం లేదు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం. మా వల్ల కావడం లేదురా బాబు. రే ఇక్కడ పైన చూడండి రా, చాలా బాగుంది, త్వరగా రండి. అంతే, త్వరగా తెలియడం లేదు. టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఎక్కండి రా, అప్పుడే ఒక సేఫ్ చోటు కనిపెట్టగలం. ఈ చీకట్లో ఏదేదో సౌండ్ వస్తుందిరా. పెద్ద మనిషి, ఇక మీద దారే లేదు రైట్. ఈ దారి అసలు ఏం బాగోలేదు, ఇంకాస్త పైకి వెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం. జాగ్రత్తగా గాయ్స్, ఇంతకంటే ముందుకు వెళ్ళడానికి దారి కనిపించట్లేదు. ఏదైనా చోటును కనిపెట్టాలనుకుంటున్నాం, కానీ ఇక్కడంతా కష్టంగా ఉంది. ఒక్క చోటు కూడా బాలేదు. ఇంకా కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. అడవి కదా, అడవిలో ఏమైనా జరగచ్చు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇది అడవి కదా, ఇక్కడ నీళ్లు ఉంటాయి. కింద మన పైకి వెళ్దాం పదండి. ఏం చేద్దాం చెప్పండి. ఇటే వెళ్ళాలి మనకి. అయితే మనం ముందుగా ఈ వైపు వెళ్దాం రండి. ముందు వాళ్ళు ఎక్కడో వెతకండి రా. ప్రతిసారి ఇదే ప్రాబ్లం, కలిసి వెళ్ళాలనుకుంటాము కానీ ఎప్పుడు అలా జరగదు. సౌండ్ వస్తుంది, శబ్దం మళ్ళీ వస్తుంది. మనం త్వరగా పైకి వెళ్ళాలి. వస్తుందిరా, అదండి. రే అలా విసులు కొడుతూ రండి రా, మన విసులు సౌండ్ వినైనా వాళ్ళు వస్తారేమో. ఏంటి? రండి రండి, అలా ఎక్కండి త్వరగా. రండి రండి. రే ఇటు 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 ఇట్రండి ఇట్రండి. చమన్ విజిల్ కంటిన్యూగా కొడుతూనే ఉండు. రా రా రా, అటువైపే ఉన్నారు, అక్కడ ఉన్నారు, అదిగో అక్కడ విసులు కొడుతూరా, నాకు వినిపిస్తోంది. రా 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 రా, త్వరగా రా రా రా. ఇక్కడ కాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముందు వెనక ఏముందో గమనించండి. పాములు తేళ్లు ఉండొచ్చు, జాగ్రత్త. ఏంటి? విసులు కొట్టరా, కొడుతూ ఉండు. వచ్చేసాం వచ్చేసాం, దగ్గరలోనే ఉంటున్నారు. ఏమైపోయారా? సడన్ గా ఏమైపోయారు? ఇక్కడ ఒంటరిగా ఉండడానికి చాలా భయంగా ఉంది. చరిత్ర శబ్దం వినిపిస్తూనే ఉంది. సరే మనం కిందకి వెళ్దామా? కింద ఇంకా డేంజర్ ఎక్కువరా. అది నిజమే గానీ అయినా అది చాలా అపాయం. కింద సౌండ్ వస్తుంది, బాగా వినిపిస్తుందా? నిజమేరా? కింద కంటే ఇక్కడ తక్కువగానే వస్తుంది.
అవును. రే ఊరుకోండి, నాకు భయంగా ఉంది. ఎక్కడి నుంచి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అటువైపు ఉంది. అయితే కాసేపు అందరూ ఊరుకోండి, కాసేపు మనం విందాం. ఏంటి? ఓ వస్తుంది కదా? అవునవును. వినబడుతుంది కదా? వినిపిస్తుందా? అవునవును, వినిపిస్తుంది. వినిపిస్తుందా? అవును. అయితే విను. ఓ మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. పద పద, కూర్చోద్దు. లే లే లే, త్వరగా లే. రా 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 రా. శబ్దాలు చేయకుండా రండి, సరేనా? అందరూ పక్క పక్కనే ఉండండి, దయచేసి ఎవరు పరిగెత్తద్దు. మనం ఇంకొంచెం దూరం ముందుకు వెళ్దాం, సరేనా? ఇంకెక్కడైనా విశ్రాంతి తీసుకుందాం, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదురా. రే రే, ఏం చేస్తున్నారా? త్వరగా రా, చెప్తున్నాను కదా. రా రా రా, త్వరగా రా, త్వరగా రా. వచ్చేయి వచ్చేయి వచ్చేయి, త్వరగా వచ్చేయి. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు 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 వెళ్ళు, అందరూ వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ కరెక్ట్గా ఈ ఉందా? చోటు ఓకే. ఇది కరెక్ట్ గా ఉంది. గాయ్స్, ఇటు చూడండి. మేము ఇదిగో అక్కడ ఆ కొండ నుంచి వస్తున్నాం. ఎంతో పెద్ద కొండ కదా. ఇంకో విషయం ఏంటంటే, రారా ఇట్రా ఇట్రా, మనం ముందు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. అలాగే భోజనానికి ఏదైనా ఏర్పాట్లు చేద్దాం. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేద్దాం, సరేనా? మన బట్టల్ని కూడా చించుకొని వచ్చేసాం. సరే, భోజనం చేయడానికి మనకి ముందుగా మంట రాజేయాలి. కాబట్టి ఇద్దరు మాత్రం అడవిలోకి వెళ్ళి మంట రాజేయడానికి కట్టలు తీసుకురండి, సరేనా? మీరు కావాల్సినవి తీయండి. ఫ్రెండ్స్, ఈరోజు మేము డిన్నర్ కోసం ఈ మొక్కజొన్న తినబోతున్నాము. ముందుగా ఈ మొక్కజొన్నని ఈ ఆకులతో పాటు వేడి చేసుకుంటాం. ఆ తర్వాత రైస్ పెట్టుకుందాము. చమ్మన్, రైసు మిగిలిన ఐటమ్స్ అన్నిటిని త్వరగా రెడీ చెయ్యిరా. గాయస్, అందరం అలసిపోయాము, బాగా ఆకలితో కూడా ఉన్నాం. నాన్న, అసలు ఏం చేస్తున్నావు నాన్న? దాంతో నువ్వేం ఆడుకుంటున్నావు? టమోటాల రేట్ ఎంతో తెలుసా? ఎర్రగా ఉంది, బాగా ఎర్రగా ఉంది. ఇంకోసారి తింటే నీ చంప ఎర్రబడిపోతుంది. గాయస్, మేమందరం బాగా తినేసాము, కానీ తినేటప్పుడు నేను షూట్ చేయలేదు. ఎందుకంటే మేము సరిగ్గా ఏం వంట చేయలేదు. అంటే అడవిలో ఉన్నాం కదా, టేస్టీగా అంతా ఉండదు. కాబట్టి తర్వాత మొక్కజొన్న తినబోతున్నాము. విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయలేదు. రాత్రంతా ఇలా మాట్లాడుకుంటూ తెల్లవారయ్యేంత దాకా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే కనీసం 24 గంటలు ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండాలి. మధ్యలో వెళ్తే బాగుంటది కదా. మొత్తం మీరే తినేస్తారా? నాకు కొంచెం ఇవ్వరైతే. ఇస్తాను. అడగలేదంటే ఇవ్వరు కదరా. ఇప్పటికీ ఇది తిని కడుపు నింపుకుంటానంతే. మీ అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు తెల్లవారింది. నిన్న రాత్రి మా వల్ల ఏమవుతుందో అది వంట చేసి మేము తిన్నాము, కానీ రాత్రంతా ఒకే చోట కూర్చోలేకపోయామండి. అందుకే మేము కొండ నుంచి దిగేసాం. కొండ దిగి సరిగ్గా మేము ఇదిగో ఇక్కడికి వచ్చి చేరాము. రాత్రి మా ఎవ్వరికీ నిద్రపోవడానికి ధైర్యం రాలేదండి, ఎందుకంటే మా అందరికి ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆ శబ్దం విన్న తర్వాత మాలో ఎవరికైనా నిద్ర పడుతుందా చెప్పండి? ఇప్పుడు ఈ అడవిని చూడండి. మన వాళ్ళందరూ అదిగో అక్కడ నిద్రపోతున్నారు. వీళ్ళ అడవిలో జీవించలేరండి. చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడే గుడ్ నైట్ వచ్చింది. తెల్లవారి సూర్యుడు వెలుతురు పడిన తర్వాతే వీళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. ఇదిగో మన బాలు ఇక్కడ పడుకున్నాడు. మీరు అడవి జంతువుల గురించి వినే ఉంటారు, కానీ ఇవి సిటీ నుండి వచ్చిన జంతువులు. కానీ వీళ్ళొక్కొక్కరికి వేటాడడానికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంది. అందులోనూ ముఖ్యంగా వీడి స్కిల్ ప్రత్యేకమైంది. నేను నిద్రపోయింది చాలు, లేవండ్రా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి కదా. సరే గైస్, నేను కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత మేము ఆ లేక్ ఎక్కడుందని వెతుకుతాము. విషయం ఏంటంటే, అది ఉన్న చోటను మేము మర్చిపోయాం. నీళ్ల దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం అండి, ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇలాంటి సమయాల్లో మనం లేక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, తాగడానికి మంచి నీళ్లు ఉంటాయి. సరే, నేను కాసేపు నిద్రపోతానండి, ఎందుకంటే రాత్రంతా మేము నిద్రపోలేదు. ఆ తర్వాత లేక్ ని వెతుకుదాం. కమాన్ బేబీ, కమాన్. చమాన్, ఈ చెట్టు నెక్కరా. లేక్ ఎటువైపు ఉందని చూసి చెప్పు. మనం అక్కడికే వెళ్ళాలి, మనం వెళ్ళి తీరాలి. చూడు చూడు, సరిగ్గా చూడరా. ఎటువైపు వెళ్ళాలి చూడు. నార్త్ కా, సౌత్ కా, ఈస్ట్ కా, వెస్ట్ కా? మనం తూర్పు వైపుకు వెళ్ళాలి. తూర్పు వైపా? అవును. చమ్మన్ ముందు వెళ్తున్నాడు, వాడినే ఫాలో అవుదాం. త్వరగా రండి, మనం ఏటి దగ్గరికి వచ్చేసాం. త్వరగా రా. మేము వచ్చేసాం. రండి రండి రండి, త్వరగా రండి. గాయ్స్,
గైస్ మేము ఇప్పుడు ఏటి దగ్గరికి వచ్చేసాం. మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, మ్యాగీ ఒక్కటే ఉంది. మ్యాగీ ఉందంటున్నావు, అదే చేసుకుందాం. గాయస్ ఇక్కడ మేము మంట రాజేసి ఆ తర్వాత మ్యాగీ చేయబోతున్నాము. రే మ్యాచెస్ తీసుకురారా. అది మొత్తం తడిసిపోయింది. ఇది నేను ఊహించాను. సరే, ఇలాంటి సమయాల్లో మనం తీసుకొచ్చిన మ్యాచెస్ తడిసిపోయింది అనుకోండి, మంట రాజేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది మేనేజ్ చేయడం కోసమే నేను ఇది తీసుకొచ్చాను. ఆ కత్తినివ్వరా. దీన్ని పెట్టుకొని మనం ఈజీగా మంట రాజేయగలము. ఇది తడిసిపోయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. చూసారు కదా, మంటలు